కొంచెం కడిగి నీట్ గా కడిగిన కొత్తిమీర వేసి ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియోలో మనము మటన్ పులుసు లేదా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా చుక్క కూర, మటన్ ముక్కలు, ఉల్లిగడ్డ, టమాటా, అల్లం పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం సాల్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. మటన్ నీట్ గా కడిగిన మటన్ ముక్కల్ని ఆ కుక్కర్ లో వేసి అందులో కొంచెం పసుపు, కారం, తగినంత సాల్ట్ వేసి మటన్ లో ఉండే వాటర్ నీసు ఎగిరే అంత వరకు ఆవగించాలి. ఇలా చేయడం వలన మటన్ కు ఉండే స్మెల్ పోతుంది. స్టవ్ సిమ్ లో పెట్టేసుకొని కాసేపు ఆవగించాలి. మటన్ లో ఉండే వాటర్ తోనే కాసేపు ఆవగించాలి. ఇలా వాటర్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం నూనె పోసి వేడి అయిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లో కొంచెం ఫ్రై చేసిన తర్వాత అందులో అల్లం పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, టమాటా ముక్కలు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి బాగా కాసేపు ఫ్రై అవనివ్వాలి. ఒక 2 నిమిషాల వరకు దీన్ని అలా ఫ్రై చేసి టమాటా ముక్కలు ఇంకా ఉల్లిగడ్డల్ని కొంచెము మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత కడిగి పెట్టుకున్న చుక్క కూర వేసి బాగా కలపాలి. చుక్క కూర, మటన్ ఇవన్నీ బాగా కలిసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చుక్క కూరను కొంచెం సేపు అలానే ఒక 2 నిమిషాలు ఉడకనించి గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కారం, మళ్ళీ కొంచెం పసుపు, తగినంత ఉప్పు కారం ముందు వేసాం కానీ మళ్ళీ ఇంకొంచెం వేయాలి ఆకుకు పట్టడానికి. దాన్ని ఇలా కలుపుకొని ఇలా దగ్గరగా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొన్ని నీళ్లు పోయాలి. మటన్ ఉడకడానికి మటన్ బట్టి మనం నీళ్లు పోసుకోవచ్చు. అలా నీళ్లు పోసిన మటన్ బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి విజిల్ రానివ్వాలి. మటన్ ఇలా విజిల్ తీసేసిన తర్వాత ఇలా ఉడికిన దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. 1 నిమిషం అలా ఉడికిన దాన్ని నూనె అలా పైకి తేలింది అంటే మన మటన్ చుక్క కూర రెడీ అయినట్లు. దీన్ని బాగా ఉడికిన మటన్ చుక్క కూరని మనము సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్న మటన్ చుక్క కూరను కొంచెము గార్నిష్ చేసుకుందాం. కొంచెం కరివేపాకు, కొంచెం కడిగి నీట్ గా కడిగిన కొత్తిమీర వేసి ఇలా గార్నిష్ చేసుకోవాలి.